lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, the one is all we pray. Save our lives and take. చాలా సింపుల్ స్టోరీ, బట్ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ అయితే క్రేజీ. అసలు ఇలా కూడా సినిమాలు తీయొచ్చా అని అనుకునేలా చేశారు డైరెక్టర్. మూవీలో పాస్ట్ టైం లైన్ని ప్రజెంట్ టైం లైన్ని ప్యారల్గా చూపిస్తారు. అదే నాకు పిచ్చగా నచ్చేసింది. లిటరలీ చెప్పాలంటే మిమ్మల్ని మూవీ సాటిస్ఫై చేస్తుంది. ఆల్రెడీ చేసే ఉంటుంది అనుకోండి. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవాళ మన వీడియోలో మూవీలో ఉండే డీటెయిల్స్, మైక్రో డీటెయిల్స్ అండ్ మెటాఫర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్కి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే, మూవీ మేకింగ్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్రూషియల్ పాయింట్ ఏంటంటే టైటిల్ డిజైనింగ్. మూవీ టైటిల్ చూస్తూనే ఆ మూవీ గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ రావాలి. లైక్ మూవీ టైటిల్లో షేవింగ్ బ్లేడ్ ఉంటుంది, సో హీరో బార్బర్ అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ లక్ష్మి ది డస్ట్బిన్. మూవీలో చాలా భాగం ఈ డస్ట్బిన్పై బేస్ అయి ఉంటుంది. అసలు లక్ష్మి కోసం, అదే ఈ డస్ట్బిన్ కోసం డబ్బు ఎందుకు అంత హీరో ఖర్చు పెడతాడో మనకు అర్థం కాదు. బట్ ఒక పర్టికులర్ టైం తర్వాత అసలు నిజం మనకు తెలుస్తుంది. గ్రేట్ స్క్రీన్ ప్లే. అండ్ మూవీ స్టార్టింగ్లో మహారాజా వైఫ్కి కూతురికి యాక్సిడెంట్ అయ్యే సీన్లో మహారాజా పట్టుకున్న మదర్ బేబీ స్టాచ్యూ కింద పడి విరిగిపోతుంది. అప్పుడు ఆ బొమ్మలో ఒక భాగం మాత్రమే విరిగిపోయినట్టు చూపిస్తారు. అంటే మదర్ సైడ్ మాత్రమే విరిగిపోయినట్టు, బేబీ సైడ్ విరిగిపోయినట్టు చూపిస్తారు. మనం కూడా మహారాజా కూతురు బ్రతికే ఉంది అనుకుంటాం. బట్ లాస్ట్ సీన్లో ఇదే సీన్ రిపీట్ చేస్తారు. అక్కడ ఆ బొమ్మలో మదర్ పార్ట్ అండ్ బేబీ పార్ట్ రెండు విరిగిపోతాయి. సో దట్ మీన్స్ మహారాజా భార్య అండ్ కూతురు ఇద్దరు చనిపోతారు. తను పెంచేది విలన్ కూతుర్ని అని మనకు తెలుస్తుంది. వాట్ డీటెయిలింగ్ బ్రో, కూతురు ర్యాంప్ అసలు. తన భార్యకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మహారాజా ఇల్లు మెయిన్ రోడ్కి దూరంగా, అంటే పొలాల మధ్య ఉంటుంది. మేబీ ఇటువంటి యాక్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు అని అనుకున్నాడేమో, అందుకే దూరంగా ఇల్లు తీసుకుని ఉండొచ్చు. అండ్ మహారాజా స్ట్రెంత్ విషయానికి వస్తే చాలా అద్భుతం. ఏదైనా పట్టుకుంటే అది విరిగిపోయే వరకు వదిలిపెట్టాడు. లైక్ దిస్ నైస్ క్యారెక్టర్ డిజైనింగ్ కదా. అలాగే మూవీలో కొన్ని చోట్ల స్నేక్స్ని చూపిస్తూ ఉంటారు. నార్మల్లీ పాము తమ గుడ్లను అవే తింటూ ఉంటాయి. అదేవిధంగా మూవీలో విలన్ కూడా తన కూతుర్ని తానే గాయపరుస్తాడు. అంటే పాము విలన్కి మెటాఫర్ అన్నమాట. నిజంగా డైరెక్టర్ ఐడియాలజీ చాలా గ్రేట్. మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. అండ్ మీరు క్యారెక్టర్ పేర్ల విషయంలో ఒకటి అబ్జర్వ్ చేశారా? క్యారెక్టర్స్కి నేమ్స్ ఆపోజిట్గా ఉంటాయి. లైక్ ఈ దొంగకు పోలీస్ అని, బార్బర్ అయిన మన హీరోకి మహారాజా అని, అలాగే నల్ల శివ. నల్ల అంటే తమిళ్లో మంచివాడు అని అర్థం. కానీ ఈ పేరు పెట్టుకున్న మన నల్ల శివ ఈ మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ లాంటిదనమాట. అండ్ ఈ పోలీస్ క్యారెక్టర్ చేసిన ఈయన ఒక సినిమాటోగ్రఫర్, ఐ మీన్ కెమెరామెన్. తెలుగులో ఆ మరియు చల్మోహన్ రంగా మూవీస్కు కెమెరామెన్గా వర్క్ చేశారు. అలాగే యాక్టర్గా కూడా చాలా బాగా చేశారనుకోండి. మీరు ఒకటి గమనించినట్టయితే మహారాజా కూతురు స్పోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కాల్ చేయకుండా ఓన్లీ వీడియోస్ పంపిస్తున్నట్టు చూపించారు. కాల్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ వచ్చిందా? ఎస్, ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ సీన్ జరుగుతున్నప్పుడు మహారాజా ఓల్డ్ వీడియోస్ చూస్తూ ఉంటాడు. అప్పటికే తన కూతురు హాస్పిటల్లో ఉంటుంది. ఇక్కడ కేవలం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే అలా చేశారు. ఒకరు మనల్ని కన్ఫ్యూజ్ కలిగించి ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేసినప్పుడు వచ్చే ఆ ఆనందం చాలా బాగుంటుంది. అదే ఫార్ములానే మూవీ మేకింగ్లో బాగా యూజ్ చేశారు. సో రిజల్ట్ బాగా వచ్చింది. అండ్ మూవీ హిట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేసింది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ సీన్ తర్వాత ఏం రావాలి అనేదే స్క్రీన్ ప్లే. మూవీలో పాస్ట్లో జరిగిన సీన్స్ అండ్ ప్రజెంట్లో జరిగే సీన్స్ రెండు ప్యారలల్గా చూపిస్తూ ఉంటారు. ఒక పాయింట్ దగ్గర దాన్ని మెర్చ్ చేసి మన మైండ్ని బ్లాస్ట్ చేస్తారు. అది మాత్రం కేక. అండ్ మీకు మహారాజా డస్ట్బిన్ ఎక్కడ దాచాడో అనే డౌట్ వచ్చిందా? మేబీ కొంతమందికి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు. మహారాజా కూతురు హాస్పిటల్లో ఉంటుంది కదా, తన హాస్పిటల్ బెడ్ కిందే ఆ డస్ట్బిన్ దాచి ఉంటాడు అనమాట. కటింగ్ మాస్టర్ అయిపోయావురా. అండ్ కరెక్టెడ్ పోలీస్ చివరికి మంచి పోలీస్ అయ్యే ట్విస్ట్ మాత్రం చాలా సూపర్. ఇలా చాలా ట్విస్ట్లతో, మెటాఫర్స్తో, రెఫరెన్స్లతో చాలా బాగా స్టోరీ నడుస్తూ ఉంటుంది. మూవీలో యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, క్యారెక్టర్ డిజైనింగ్, ఎడిటింగ్ ఇలా అన్ని ఆస్పెక్ట్స్ బాగా ఉన్నాయి. చాలా రోజులకి మంచి మూవీ చూశాను అనిపించింది. రియలీ మూవీ బాగా ఉంది. ఈ మూవీ ఇప్పటికీ ఓటీటీలో అవైలబుల్ ఉంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకునే అంత బడ్జెట్ లేదంటే ఏ బొమ్మలను చూసేయండి. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. డెడ్పుల్ అండ్ వోల్వరిన్ మూవీ ఎవరైనా చూసి ఉంటే మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.
మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చింటే బ్రదర్ నువ్వే ఇదిగో అమ్మాయి నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే మన నెక్స్ట్ వీడియోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి చూసి ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్.